చరిత్రను తెలుసుకొని సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడితే మంచిదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె లక్ష్మణ్ విమర్శించారు. నెహ్రూ నుంచి మొదలుకొంటే రాహుల్ గాంధీ వరకు కాంగ్రెస్ నేతలు రాజ్యాంగాన్ని అవమానించారన్నారు. ముఖ్యమంత్రి హోదాను దిగదార్చేలా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారని, ఆఖరికి ఫేక్ వీడియోలు సృష్టించే స్థాయికి రేవంత్ రెడ్డి దిగజారిపోయారని ధ్వజమెత్తారు. ఫేక్ వీడియోల కేసులో స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి పేరు రావడం చూసి యావత్ తెలంగాణ సమాజం సిగ్గుతో తలదించుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఫేక్ వీడియోల వ్యవహారంలో రేవంత్ రెడ్డి క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ వీడియోలు రూపొందించడం వెనుక కాంగ్రెస్ పార్టీ ఉందా లేక చైనా కమ్యూనిస్టులు ఉన్నారా తేలాల్సి ఉందన్నారు. అబద్ధపు విష ప్రచారాన్ని నమ్ముకుని గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపొందిందని, అదే రీతిలో ఎంపీ ఎన్నికల్లో గెలవాలని చూస్తుందని ఆరోపించారు. మతపరమైన రిజర్వేషన్లు లేవని రాజ్యాంగం స్పష్టం చేస్తున్నా కాంగ్రెస్ పార్టీనే ఎస్సీ, ఎస్టీ, బీసీల కోటా రిజర్వేషన్లు ముస్లింలకు దారాదత్తం చేసిందన్నారు. అంటే ఇవాళ నిజం గడప దాటేసరికి అబద్ధం ప్రపంచం మొత్తం కూడా మరి చుట్టేసిందట. ఆ రకంగా ఇవాళ అబద్ధాలను నమ్ముకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారు మీ యొక్క పునాదులే అబద్ధాల మీద నిర్మితమైనటువంటి. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ మీ కల్పిత కథనాలను ప్రజలు నమ్మటం లేదు కాబట్టే, ప్రజలు విశ్వసించడం లేదు కాబట్టే ఈ ఫేక్ వీడియోలు. కాబట్టి ఇవాళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఏ రకంగా నేను అడుగుతున్నా, ఇవాళ సూటిగా ఒక హోంమంత్రి వ్యాఖ్యలని మీరు ఆ రకంగా మరి మార్ఫింగ్ చేశారంటే, మరి ఆ ట్విస్టెడ్ ఆడియోలు, ఈ రకమైనటువంటి మీమ్స్, రీల్స్ తయారు చేసి అబద్ధాలని ఈ ఎన్నికల్లో నమ్ముకొని మరి గెలిచేదానికి తప్పు టమారా విద్యలు ఎన్నైతే మీరు ప్రదర్శించాలో, ఇవాళ అన్ని రకాలైనటువంటి ఈ యొక్క విద్యలను మీరు ప్రదర్శిస్తున్నట్టే ఎవరు దీనికి వెనకాల ఉన్నారు?